అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నెలవంక బిస్కెట్స్ తయారు చేయడం చూద్దాం. నెలవంక అంటే అర్ధమూను, సగం చందమామలాగా ఉంటాయి, వామ్ వేసి ఉంటాయి. ఇవి చిన్నప్పుడు తినే ఉంటారు చాలామంది, నాకు తెలిసి. వాటిని తయారు చేయడం చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా తీసుకున్నాం. దానిలో కొద్దిగా సాల్టు, తర్వాత పౌడర్ చేసిన షుగరు యాడ్ చేసాం. తర్వాత ఈ రెండు షుగరేను, పౌడర్ చేసిన షుగర్, దానిలో సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాం. వంట సోడా, చాలామంది తెలిసే ఉంటుంది వంట సోడా. కొత్తగా వంట చేసే పిల్లలకు తప్ప అందరికి తెలిసే ఉంటుంది. దీనిలో మళ్ళీ వామ్ ఇది క్రష్ చేసి వేస్తున్నాం. రెండు చేతుల మధ్య కొద్దిగా దోరగా వేయించాము, దాన్ని క్రష్ చేస్తున్నాం. ఇవి చిన్నపిల్లలకి తినడానికి బాగుంటాయి. ఇవి రెడీమేడ్గా ప్యాకెట్స్ దొరుకుతాయి, అవి తెచ్చి కూడా వేయించుకోవచ్చు తయారు చేసినవి. లేదా స్వీట్ షాప్స్లోనైతే వేరే బూందులో వాటిలో కలిపి విడిగా కూడా అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాము. వాము వేసాక ఆయిల్ వేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ అంతా మన చపాతీ పిండి కలుపుకున్నట్టే ఆయిల్ వేస్తున్నాం. ఇవి ఎంతమంది తిన్నారో చిన్నతనంలో కామెంట్ చేయండి. తర్వాత వాటర్ వేసి కలుపుతున్నాం. ఆయిల్ అంతా పిండికి కలిసాక మళ్ళీ వాటర్ వేసాము. ఆయిల్ వేయచ్చు, వెన్న వేయచ్చు. మీ దగ్గర వెన్న పూసున్న, బటర్ ఉన్న, అవి బటర్ వెన్న రెండు ఒకటేననుకో, ఏదున్నా కూడా, లేదా కాచిన నెయ్యి ఉన్నా యాడ్ చేయొచ్చు, లేదా ఆయిల్ యాడ్ చేయొచ్చు. నీట్గా కలిపేసాము. మొత్తం పిండి మొత్తం నీట్గా కలిపాక ఎంతమంది చూసారో తిన్నారో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కదా, చూడటానికి తినడానికి కూడా బాగుంటాయి. కానీ పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న ముద్ద కలిపి చేసి పెట్టవచ్చు. ఈ మీద మూత పెట్టి ఒక అరగంట సేపు అయినా నాననివ్వాలి. అరగంట, గంట. తర్వాత దాన్ని ఒక పెద్ద చపాతీలాగా చేసి, ఇది ఒక మూత అన్నమాట. మన వాటర్ బాటిల్ మీద మూతలు ఉంటాయి కదా, ఆ మూతతో కట్ చేసాం. అన్నీ ఒకసారి ఆయిల్ హీట్ అయ్యాక వేయిస్తున్నాం. చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి ఏదన్నా స్నాక్స్ కొత్త వెరైటీస్ చేయాలి అనిపించినప్పుడు ఒక చిన్న ముద్ద కలిపినా కూడా ఆ పూట వరకు ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో కలిసి. చాలా బాగుంటాయి. మరీ అంత స్వీట్ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వేసి వేయినట్టు వేస్తే ఆ వామ్ టేస్ట్, స్వీట్ టేస్ట్ కూడా తెలుస్తుంది. లేదా అచ్చం కారంగా కూడా చేసుకోవచ్చు.
ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించాము. వేగినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం లైట్గా దానిపైన కారం చల్లి తీయచ్చు ఒకటి. ఇంకోటి మళ్ళీ కొంచెం పైన షుగర్ పౌడర్ చల్లి కూడా తీయచ్చు. వేడి దాని మీద చల్లి పైకి కిందకంటే అవి పట్టేస్తాయి. ఒకటి కారం వేసింది అట్లా పైకి కిందకి ఊపాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.